ఎవరమ్మా ఇప్పుడు ఏడిపే? రక్షిత? నక్షిత్. ఆహా. ఎందుకు ఏడుస్తున్నాడు తల్లి? ఎందుకంటే ఊరికి అమ్మ కావాలి. నువ్వు కూడా అంతే కదా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను పోను, నేను చూలెళ్ళను అని ఏడుస్తావు కదా నువ్వు కూడా. వారైతే అమ్మ కావాలంట. నువ్వు కూడా అంతే కదా. నేను చూలకి వెళ్ళను అంటా కదా. అవునా? అంతే కదా. ఆయన అయితే అమ్మ కావాలి కూడా అంటారు. ఓకే, ఎలా అయినా అమ్మ కావాలి అని అన్నా స్కూల్కి వెళ్ళనన్నా ఒకటే కదా. నువ్వు వెళ్తావా రేపటి నుంచి స్కూల్కి హ్యాపీ ఫేస్తో? పోవా? ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? ఎట్టా? హ్యాపీగా ఉంటుంది. చూలు నచ్చలేదు నాకు. ఎందుకమ్మా? నచ్చలే. ఏ స్కూల్ అయినా అంతే తల్లి, ఏ స్కూల్ అయినా అంతే నాన్న. స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది నువ్వు చెప్పు. నాన్న ఏం చెప్పాడు? స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది? బలం. కొంచెం సేపే కదా బంగారు తల్లి. వెళ్ళేసి వెంటనే అమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఏమనుకుంటున్నా అంటే అమ్మ ఏం చేస్తుంటది అనుకుంటున్నా. స్కూల్లో నేను ఏం చేస్తుంటాను అని నీకు భయంగా ఉందా? నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా తల్లి. మనకి డబ్బులు కావద్దా? నాన్న అమ్మ పని చేసుకుంటేనే కదా డబ్బులు వస్తాయి చిన్న. నేను హ్యాపీగా ఉన్నానో లేదో అని ఏడుస్తున్నావా నువ్వు? ఓకే, టక్కన ఎంత వెళ్తావు టక్కన వచ్చేస్తున్నావు కదా. స్కూల్కి వెళ్ళకపోతే ఎలా చెప్పు చిన్న తల్లి? వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ కూడా స్కూల్కి వెళ్ళే కదా, నేను కూడా స్కూల్కి వెళ్ళే వచ్చాను, నాన్న కూడా స్కూల్ అంటే చిన్న అప్పుడు అందరు వెళ్ళాలి స్కూల్కి. ఓకేనా? వెళ్తావా రేపటి నుంచి హ్యాపీగా? సాడ్గా వెళ్తావా? ఎందుకు నాన్న? సాడ్గా వెళ్ళడం ఇష్టమా? నాకు ఇంట్లో ఎక్కడికి పీపు పార్కు అంటే నాకు ఇష్టం. ఏమి ఇష్టం? పార్కు పీపు అంతే ఇష్టం. ఇంకేమి నాకు స్కూల్ ఇష్టంలే. స్కూల్ ఇష్టం లేదా? అందుకని ఏడుస్తూ పోతా. ఓకే, రేపటి సంగతి కదా, హ్యాపీగా ఉండి ఇంకా. డన్. ఓకే.